అదృష్టం చాలా మ్యాజిక్లు చేస్తుంది. వరుసగా దురదృష్టాలు వచ్చి వెక్కిరించిపోవచ్చు. కాస్త ఆలస్యంగా అయినా అదృష్టం వచ్చి తలుపు తడుతుంది. అదృష్ట దేవత కాలింగ్ బెల్ కొట్టినప్పుడు అప్రమత్తంగా ఉండి తలుపులు తెరిచిన వారికి రాజయోగం దానంతటా అదే పడుతుంది. వచ్చింది ఎవరో అనుకుని బెల్ మోగినా తలుపులు తెరవకుండా బిడాయించుకొని కూర్చుంటే వచ్చిన అదృష్టం రిటర్న్ జర్నీ తీసుకుంటుంది. అయితే అరచేతిలో అదృష్ట రేఖ జర్రిగొడ్డులా ఉన్నవారు ఎక్కడ ఉన్నా అదృష్టం వదిలిపెట్టదు. వెంటపడి మరీ ఏదో ఒక మేలు చేస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓ నాయకుడికి ఇప్పుడు అటువంటి రాజయోగమే వెతుక్కుంటూ వస్తోందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు పొందిన వారు ఎంత సంతోషంగా ఉన్నారో వారితో పాటు ఇంకొందరు నేతలు కూడా ఆనందపడుతున్నారట. అలా సంతోషపడుతున్న వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 2016లో రేవంత్తో పాటు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రమేష్ రెడ్డి. 2018లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ చివరకు సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో 2019 నల్గొండ ఎంపీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ బరిలో నిలవటంతో ఆయనకు మరోసారి భంగపాటే ఎదురైంది. 2 సార్లు టికెట్ ఆశించి రాకపోవటంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రమేష్ రెడ్డికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మరోసారి రమేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఈసారి కూడా రామ్రెడ్డి దామోదర్ రెడ్డికే కాంగ్రెస్ నాయకత్వం టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ రెడ్డి ఎలా అయినా పోటీ చేయాలని నిశ్చయించుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ కూడా వేశారు. కానీ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ హైకమాండ్ దూతలు బుజ్జగింపులకు దిగారు. నల్గొండ స్థానం నుంచి ఎంపీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానంతో పాటు సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ రాతపూర్వక హామీ ఇవ్వటంతో ఆయన వెనక్కి తగ్గారు. దామోదర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తి కావటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో రమేష్ రెడ్డికి కొత్త ఆశ పుట్టిందట. ఎంపీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూనే ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది, పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఎలాగూ సీఎం కమ్ పీసీసీ చీఫ్ తన చిరకాల స్నేహితుడే కావటంతో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందన్న ధీమాతో ఉన్నారట. శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పటేల్ రమేష్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చేలా పాదయాత్ర చేశారు. పోటీకి అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన పటేల్ పట్ల రేవంత్ కు కూడా సానుభూతి ఉంది. తనకు మొదటి నుంచి అండగా ఉన్న రమేష్ రెడ్డికి ఓ పదవి ఇస్తే పోలా అన్న ఆలోచనలో ఉన్నారట రేవంత్. దీంతో రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే ఏదో ఒక ఎమ్మెల్సీ స్థానంలో రమేష్ రెడ్డిని మండలికి పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రమేష్ రెడ్డి పట్టరాని సంతోషంతో ఉన్నారట. ఇన్నాళ్లు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసినందుకు ఫలితం త్వరలోనే రాబోతోందని రమేష్ రెడ్డి ఆశిస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి స్నేహితులు. ఇద్దరు ఒకేసారి కాంగ్రెస్ లోకి వచ్చారు. రేవంత్ ను అదృష్టం వరించింది. పటేల్ ను ఇప్పటి వరకు దురదృష్టం వెంటాడింది. ఇప్పటికీ ఆయన అదృష్టం వరిస్తే మండలిలో ఎంట్రీ దొరకవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.